క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమం 100% పూర్తి. డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ మీడియా సమావేశంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ మరియు కొడంగల్ మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ గారితో కలిసి వివరాలు వెల్లడించిన డీసీసీ అధ్యక్షులు కొడంగల్ నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతంగా 100% పూర్తి చేస్తాం. ఈ మహోత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో అంకితభావంతో పనిచేసిన సిబ్బంది వల్లే ఈ విజయాన్ని సాధించగలిగాం. ఇక ముందు కూడా ఓటర్ హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని తెలిపారు. అయింది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ గారు, నరసింహారెడ్డి అన్న, వైస్ చైర్మన్ శంకర్ నాయకు, సర్పంచులు అందరికీ నాకు నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్ఐఆర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తంలో మ్యాక్సిమంగా ఎంత వీలైతే అంత ఎక్కువ శాతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమంలో కొడంగల్లో కూడా సపరేట్గా ఎస్ఐఆర్ మీటింగ్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలా కొడంగల్ ప్రజలు, కొడంగల్లో ఉన్న బిఎల్ఏలు, కొడంగల్లో ఉన్న గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు అందరి సహకారంతో వాళ్ళ కొడంగల్లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం అనేది విజయవంతంగా ముగిసింది. కాబట్టి ఇవాళ రేపటి నుంచి మళ్ళీ బూత్ లెవెల్ కమిటీలు మరియు గ్రామ కమిటీలు, దాని తర్వాత మండల కమిటీలు నిర్ణయించుకునేది ఉంది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు అందరూ తిరిగి గ్రామాన్ని తిరిగి బూత్ లెవెల్ స్థాయి కమిటీలు, గ్రామ కమిటీలు రెండు రోజుల్లో వేసి జిల్లా అధ్యక్షునికి అప్పచెప్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.